కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ నియోజకవర్గ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బొల్లారం రిసాలా బజార్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, మహిళలు ప్రభుత్వాలపై ఆధారపడే స్థితి నుంచి ప్రభుత్వాలకు పన్నులు చెల్లించే స్థాయికి ఎదగాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఆయన అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా నాసిరకం చీరలు పంపిణీ చేయకుండా నాణ్యమైన చీరలను అందిస్తూ మహిళలను గౌరవించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కదిరివన్, వేణుగోపాల్ రెడ్డి, బాలరాజ్, రామన్న తదితరులు పాల్గొన్నారు. ఇరవై నిమిషాలు అర్థం ఏమనుకోకండి. వస్తున్నప్పుడు అక్కడ అడిగి ఎక్కడ పోతున్నా నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే మహిళలకు చీరలు ఇస్తున్నాము, డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో వెళ్తున్నానని చెప్తే ఇప్పుడేంది చీరలు ఇవ్వడం, ముందైతే వేరే టైం ఇస్తుంటే కదా ఇప్పుడు చీరలు ఇవ్వడం అంటే ఒక అతను ఏం చెప్పిండు, వారికి కూడా నేను ఏం చెప్పిన అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూన్ నెలలో, జూన్ 2కి. ఆ రోజు బోయిన్పల్లిలో మొట్టమొదటిగా మన కంటోన్మెంట్లో చీరల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయింది. అందరికీ కృతజ్ఞతలు తెలపడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ డే నాడు మహిళలకి కానుకగా మంచి చీరలు ఇస్తున్నారు, ఆ చీరలు పంపిణీ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. ఈ రోజు చీరలు ఇవ్వడం కారణం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూన్ 2 నాడు కాబట్టి ఆ రోజు నుంచి మహిళలందరికీ ముఖ్యమంత్రి గారు కానుకగా మంచి చీరలు ఇస్తారు. మీకు అందరికీ తెలుసు గతంలో చీరలు ఎట్లున్నాయమ్మా. ఇప్పుడు ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు చాలా మందిని అడిగితే ఏం చెప్తున్నారు అంటే అప్పుడు చీరలు ఇస్తే స్టీల్ డబ్బాలకు తీసుకోవడానికి చీరలు ఇస్తుండే, లేకుంటే పరదలకు కట్టుకోవడానికి, లేకుంటే పొలంలలో బార్డర్గా పెట్టుకున్నాము, వేరే వేరే దానికి వంట వేడి ఉంటే దించడానికి పొయ్యి మీద దానికి వాడుకున్నాము. ఇప్పుడు ఇచ్చే చీరలు మాకు గౌరవం ఇచ్చిన విధంగా ఉందని ప్రతి మహిళ చెప్తుంటే చాలా సంతోషంగా అవుతుంది. మహిళలను గౌరవించే సాంప్రదాయం మన తెలంగాణ. అలాంటిది మహిళలను అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చి, అది కూడా తూకంలో తీసుకొచ్చి, కమిషన్ల గురించి తీసుకొచ్చి కట్టుకోకుండా అవమానపరిచంగా చీరలు ఉండే. ఈ రోజు గౌరవంగా చీరలు ఉందంటే గౌరవం ఇచ్చింది ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ముఖ్యంగా చీరలు డిజైన్ ఇలా ఉండాలని డిజైన్ చేసి అనేక సార్లు మన నేతన్నలతో మాట్లాడింది సీతక్కకు. మీరు ముగ్గురికి చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని కోరుతున్నాను. ఇదంటే కదా గౌరవం. మహిళల గౌరవం అంటే ఏంటి? వారు కట్టుకున్న విధంగా మంచి క్వాలిటీ ఇస్తే వారిని గౌరవించినట్టు. వాళ్ళని అవమానపరిచే విధంగా గతంలో ఉండే. ఈరోజు గవర్నమెంట్లో ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మహిళల పేరే. ఇందిరా మహిళా శక్తి అని పేరు తీసుకొని నామకరణ చేసి ప్రతిదీ మహిళల పేరు మీదనే. గృహజ్యోతి అనేసి, మహాలక్ష్మి అనేసి పథకాలు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు ప్రతి చోట మీకు చెప్తున్నారు ఒకటే విషయం, మా రాష్ట్రంలో ఉన్న 1 కోటి మహిళలు కోటీశ్వరులు కావాలనేదే వాళ్ళ లక్ష్యం. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలంటే మన వీరందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో జాయిన్ కావాలనేదే వారి యొక్క రిక్వెస్ట్. మీరందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో జాయిన్ అయితే గ్రూప్ గా అందరూ లోన్లు తీసుకోవచ్చు. ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే అదే మాదిరిగా బస్సుకు ఓనర్లు చేసింది కూడా మన ముఖ్యమంత్రి మహిళలని. చాలా మంది బస్సు కొనిచ్చి ఆర్టీసీ కిరాయి ఇప్పించి పెట్టించారు, సోలార్ ప్లాంట్లు పెట్టించారు, పెట్రోల్ పంపులు పెట్టించారు, క్యాంటీన్లు పెట్టిస్తారు. మనకు స్కూల్స్ రియోపెన్ అయినప్పుడు స్కూళ్ళకు డ్రెస్సులు కూడా మన మహిళలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రతి చోట మహిళలకు ఆర్థికంగా లాభం కావాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఓకే అమ్మా.